బెజవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో నేర చరిత్ర కలిగిన టీడీపీ నాయకులను సభ్యులుగా చేర్చడం వివాదాస్పదంగా మారింది. పవిత్ర ఆలయానికి చెందిన ట్రస్ట్ బోర్డులో నేరస్తులను మెంబర్లుగా ఎలా చేరుస్తారని టీడీపీకి చెందిన వారే ప్రశ్నిస్తున్నారు. స్వపక్షీయులే ఆక్షేపించడంతో దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నేరస్తులకు చోటు కల్పించిన అంశం మరింత హైలైట్ అవుతోంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో తిరువూరు నుంచి టీడీపీ నాయకురాలు తరిగొప్పల పార్వతికి చోటు కల్పించింది కూటమి ప్రభుత్వం. అయితే 2022లో తరిగొప్పల పార్వతి తన కోడలు అభినవ్యను హత్య చేసిన కేసులో కొడుకు భర్తతో సహా జైలుకెళ్లొచ్చింది. 90 రోజుల పాటు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో తరిగొప్పల పార్వతిని దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. పవిత్రమైన దుర్గమ్మ ఆలయంలో నేరస్తులకు ఎలా అవకాశం కల్పిస్తారని అభినవ్య తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనన్న వారు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నుంచి తరిగొప్పల పార్వతిని తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగానే ఒక జంబో కమిటీని ఏర్పాటు చేశారనే విమర్శలు ఎదుర్కొంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు నేర చరిత్రలకు ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది ఇంద్రకీలాద్రి పైన? వివరాలేంటి? బిందు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం తర్వాత ఎటకేలకు దుర్గగుడికి సంబంధించి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు కమిటీని మొత్తం 17 మందితో ప్రభుత్వం అయితే కూడా ఒక జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన తరిగొప్పల పార్వతి అనే టీడీపీ నాయకురాలకి చోటు కల్పించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే తరిగొప్పల పార్వతి ఉందో ఆమె భర్త, ఆమె కుమారుడు కలిసి కోడలిని హత్య చేసిన కేసులో వారు ఇప్పటికే 90 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం వారు బెయిల్ పైన ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో ఎవరైతే ఈ తరిగొప్పల పార్వతికి అత్యంత పవిత్రమైన దుర్గగుడికి సంబంధించి ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా ఆమెకు అవకాశం కల్పించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మృతురాలు ఎవరైతే అభినవ్య ఉందో ఆమె తల్లిదండ్రులు ఎవరైతే తరిగొప్పల పార్వతికి స్వయాన వియంకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆలయంలో ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో ఇలాంటి నేరస్తులకు ఎలా చోటు కల్పిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ మృతురాలికి సంబంధించిన అభినవ్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలే. తమకు న్యాయం కోసం 3 ఏళ్లుగా మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాము. అలాంటి సమయంలో ఎవరైతే నేర ఆరోపణ ఏదైతే నేరం చేసి జైలుకి వెళ్ళారని వారు చెప్తున్నారో ఈ తరిగొప్పల పార్వతికి ఎలా ప్రభుత్వం ఈ తరహాలో ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పిస్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిర్ణయం పట్ల చంద్రబాబు పునరాలోచించాలి. ఇలాంటి నేరస్తులకు పవిత్రమైన ఆలయంలో ట్రస్ట్ బోర్డులో మెంబర్ల కింద అవకాశం ఇవ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఆ జాబితా నుంచి పార్వతిని తప్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం చాలా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఎందుకంటే పవిత్రమైన ఆలయంలో అంటే ఇటీవల చూస్తే కనుక దుర్గగుడికి సంబంధించి దసరా ఉత్సవాలను నిర్వహించిన సమయంలో దాదాపుగా 96 మందితో డబుల్ జంబో కమిటీ వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఉత్సవాలప్పుడు 56 మందిని వేస్తే ఈసారి 96 మందిని నియమించి తీవ్ర విమర్శలు పాలయ్యారు. ఇదే సమయంలో తాజాగా ట్రస్ట్ బోర్డును ప్రకటించి ఇందులో ఇలాంటి నేరస్తులకు చోటు కల్పించడం పట్ల సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిర్ణయం పట్ల చంద్రబాబు పునరాలోచించుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ. దుర్గగుడిలో పదవి ఎందుకు ఇచ్చారండి? గొప్ప వాళ్ళకి ఇవ్వాలండి పదవులు, మంచి చేసే వాళ్ళకి ఇవ్వాలండి, అసమంటి వాళ్ళకి ఇవ్వకూడదండి. ఆమెకి రానికుండా చేయాలండి పదవి, ఆమెను తీసేసేయాలండి బయటికి. నా కూతురికి న్యాయం జరగాలి, మంచి జరగాలండి మాకు. ఇప్పుడు కన్నా 3 సంవత్సరాలు అయిందండి, దాన్ని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఎవరు కూడా. కేసు నడుతుంది కానీ వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారు కానీ మాకు వద్దని డబ్బులు. వాళ్ళకి శిక్ష పడాలి ముందు, వాళ్ళ ముగ్గురికి శిక్ష పడాలి ముందు. నా కూతురికి న్యాయం జరగాలి, ఆమెను పదవి నుంచి తప్పించాలండి ముందు బయటికి.